కాలయాపన చేయండి సార్. హౌస్ రికార్డు సెటిలైట్ చేసే ప్రయత్నమే. గౌరవ సభ్యులు విజయరమణారావు గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని వారు చెప్పారు అధ్యక్ష. నేను ఓన్లీ వారికి తెలియక చెప్పలేదు అనుకుంటున్నాను, తెలిసి తప్పు చెప్పిందని నేను అనుకోవట్లేదు. ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ అధ్యక్ష. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డుల కింద 20,69,033 మంది కొత్త సభ్యులను చేర్చడం జరిగింది అధ్యక్ష. ఒక్కటి కూడా ఇవ్వలేదని వారు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకా చెప్పమంటే ఇయర్ వైజ్ కూడా డీటెయిల్స్ ఉన్నాయి, నేను అందులోకి పోవట్లేదు అధ్యక్ష. ఒక్క పాయింట్, ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టలేదు, పట్టించుకోలేదు అన్నారు అధ్యక్ష. ఇది పూర్తిగా సత్యదూరమైంది. మహబూబ్ నగర్ జిల్లాలో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల దగ్గరకు వెళ్ళి ప్రాజెక్టుల దగ్గర నిద్ర చేసి 4,000 కోట్ల రూపాయలు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో తేవడం జరిగింది. మూడవ పాయింట్ వారు చెప్పింది సుందిల్లా అన్నారం కూడా ఉంచాలనా కూల్చాలనా వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పాలన్నారు. నిన్నగాక మొన్న అసెంబ్లీలోనే కౌన్సిల్లో గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సుందిల్లా అన్నారం సేఫ్ గా ఉన్నది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని గౌరవ మంత్రి గారే సమాధానం చెప్పారు. ఇవాళ కాళేశ్వరం కూలిందనే తప్పు ప్రచారం వద్దు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, ఇవన్నీ బాగున్నాయి. ఓన్లీ ఒక మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకుల్లో 1 బ్లాకులో 1 పిల్లర్ మాత్రమే కుంగింది. ఇంత మాత్రాన మొత్తం కాళేశ్వరం కూలిందని ఒక దుష్ప్రచారం చేయడము, ఇది మా మీద కోపం కొద్ది చేయడం కాదు, ఇది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలి, సభ రికార్డ్ సెట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంత్రి గారు, గౌరవ సభ్యులు కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడుతూ ఒక పిల్లర్ గురిగిపోయింది. ₹1 కోటి పెద్ద ఇల్లు కట్టిన తర్వాత ఒక పిల్లర్ ఊలిపోతే ఇల్లు పనికిరాదు అధ్యక్ష. సబ్జెక్టు కాళేశ్వరం దగ్గర కూడా మీరు కట్టినటువంటి పిల్లర్ కుంగిపోయింది, 1, 2 వారే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులల్లా అక్కడ నీళ్లు నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు, ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులల్లా అది ఎటువంటి ప్రమాదం లేదు. ఇన్ని బ్యారేజీలు ఉన్నాయి, దానికి సంబంధించిన అమౌంట్ కూడా చెప్తే బాగుంటుండే. నేనేం అడుగుతున్నామంటే అధ్యక్ష, మీ ద్వారా సభలో మళ్ళీ ఒక రాంగ్ మెసేజ్ పోవద్దు, వాళ్ళు మంచిగా ఉన్నదాన్ని ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోవద్దు. కాబట్టి చెప్తా ఉన్నాం, కాళేశ్వరానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ మీరు చెప్పినటువంటి ఒక ప్రొసీజర్ ఆఫ్ అన్ని ఆనకట్టలకు సంబంధించి వాటికి సంబంధించిన ఇష్యూలో ఒక వాటర్ ఎక్కడైతే స్టోర్ కావాలో దాని దగ్గర జరిగింది. మీరు అది కడితే ఇబ్బంది అని సాంకేతిక నిపుణులు ఇచ్చిన దాని ప్రకారంగా జరిగింది. సరే, ఇప్పుడు ఏమి ఇస్తున్నారు, ఏం జరుగుతుంది ప్రొసీజర్ కన్సర్న్ మినిస్టర్ గారు దానికి సంబంధించి చెప్తారు. కానీ ఆ యొక్క కూలిపోయిన మనం చెప్పిన పెద్ద భవంతిలో ఒక పిల్లర్ కూలిపోతే ఇల్లు ఉంటుంది అధ్యక్ష, మీకు తెలియదు ఏమన్నా. సో అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతాం.